హాయ్ హలో వెల్కమ్ టు N9. దేశంలో 2 రోజులుగా నడుస్తున్న వాతావరణం అంతా జమిలీ ఎన్నికలు. ఈ జమిలీ ఎన్నికలు దీనికన్నా ముందు యూసీసీ పేరుతో బీజేపీ మళ్ళీ రాజకీయం చేద్దామనుకున్న సందర్భంలో ఎందుకు జమిలీ ఎన్నికల పేరుతోని ఈరోజు మళ్ళీ తెర మీదకి జమిలీ ఎన్నికలను తీసుకొచ్చింది. 1967 నుండి ఈ రోజు వరకు ఆ చర్చ జరుగుతున్నా ఈరోజు దాని ప్రధాన వార్తగా ఎందుకు మలిచింది, ఈ జమిలీ ఎన్నికలతోనే రానున్న రోజుల్లో బీజేపీ ఏ రాజకీయం చేయబోతుందనే విషయాల మీద మనకు అన్ని విషయాలను చర్చించడం కోసం సిఆర్ శేఖర్ సార్ ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్, ఒకటే విషయం, బీజేపీ రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలకు ఏమైనా పోయే అవకాశాలు ఉన్నాయా? ముందస్తు ఎన్నికలకు పోయినా లేదా స్టిపులేటెడ్ ఎన్నికల ప్రకారం వచ్చినా కదా ప్రజలకు బతికేది ఏముంది దానివల్ల? ప్రజలకు ఏంటి ఉపయోగం? ముందస్తు వచ్చినా ఉపయోగం లేదు, తర్వాత వచ్చినా ఉపయోగం లేదు. సో బీజేపీ వలన ఉపయోగమా కాదా అన్నది ఇప్పుడు మనకు చర్చ ఉండాలి. అవును, అంటే ఇవన్నీ కూడా టైం వేస్ట్ వ్యవహారాలు, డైవర్ట్ చేసే వ్యవహారాలు. ముందస్తు పోతుందా లేకుంటే ఇది జరుగుతుందా, ఇటు జరుగుతా ఇది అవసరం లేదు. సామాన్య ప్రజలు ఈ విషయాల గురించి ఆలోచన చేయకూడదు. అంటే మొన్నటి వరకు యూసీసీ పేరుతోని అన్ని రాష్ట్రాలు దాని మీద చర్చించడము, ఆ గొడవ కొన్ని రోజులు జరిగింది. మళ్ళీ సడన్గా ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరుతోని మళ్ళీ రాజకీయం స్టార్ట్ అయింది. అంటే ఈ రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మెజారిటీగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయే ప్రమాదం ఉంది అని పసిగట్టినటువంటి బీజేపీ ఈ రకంగా ఏమన్నా జమిలీ ఎన్నికల వైపు తీసుకెళ్ళి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? అసలు జమిలీ ఎన్నికల విధానం ఏంటిది, దానివల్ల లాభాలా నష్టాలా అనే విషయం ప్రజలకు అర్థం కావాలి కదా సార్. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ వ్యవహారం మనం పరిశీలించి చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా దొంగ దెబ్బతీస్తుంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా రారు. ఓకే, ఒక తన యొక్క గోల్ను సాధించడానికి వాళ్ళు వేరే దారిలో వెళ్తారు, అది నువ్వు గుర్తుపట్టకుండా. కాబట్టి ఇక్కడ ఏంటిది, ఎన్నికలు అన్నప్పుడు ఒక ఎగ్జామ్, అది ఓకే, నీ యొక్క పెర్ఫార్మెన్స్కు ఎగ్జామ్, ప్రజలు ఇచ్చేటటువంటి మార్క్స్. అందులో నువ్వు పరిపాలన ప్రకారమే నువ్వు ఉండేందుకోసం, పరిపాలన కోసం. సో ఆ పరిపాలన మీద రిజల్ట్స్ ఇస్తారు జనం. అంటే ఆ పరిపాలన విషయం గురించి నువ్వు మాట్లాడితే నీకు బిలో 35 మార్క్స్ వస్తాయి, అంటే ఫెయిల్ అవుతావు అని అతనికి తెలుసు. కాబట్టి ప్రజలు ఈ విషయం మీద ఆలోచించకుండా, ఈ విషయంపై దృష్టి పెట్టకుండా వాళ్ళ ఆలోచనను వాళ్ళ దృష్టిని పక్కకు మళ్ళించాలి. ఆ విధంగా మొదట యూసీసీ అన్నారు. సో యూసీసీ బ్యాక్ ఫైర్ అయింది, అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి కొత్తది తీసుకొచ్చారు జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు జరిగినా, సపరేట్గా జరిగినా, ప్రత్యేకంగా జరిగినా ప్రజలకేంటి ఉపయోగం? దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటి? ఏం లేదు. ఓకే, కాబట్టి ఈ అనవసర విషయాల మీద చర్చ అనేది దండుగా. అంటే అనవసర విషయాలు అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలే ప్రధాన విషయంగా. అవును, అదే చెప్తున్నారు, ప్రధాన విషయమే చేస్తారు. ఎందుకు అంటే ప్రధాన విషయమైనటువంటి పరిపాలనకు సంబంధించిన విషయాలు జనం ఆలోచించకూడదు. దాన్ని ఆలోచించకూడదు అన్నప్పుడు ఒక పనికిరాని విషయం తీసుకురావాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మళ్ళీ ఈ తెర మీదకి వచ్చిందంటారు? ఇప్పుడు బీజేపీ యొక్క 10 సంవత్సరాల 9 సంవత్సరాల పరిపాలన గురించి ప్రజలు ఆలోచించారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏంటిది? పేదరికం, నిరుద్యోగం, కరప్షన్, అవినీతి, గూండాయిజం. ఈ 4 ప్రధానమైన సమస్యలు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వాటి మీద ప్రజలు ఒక్క నిమిషం ఆలోచన చేసినా బీజేపీ కొట్టుకుపోతుంది. కాబట్టి ప్రజలు దాని గురించి ఆలోచన చేయకూడదు. ఆలోచన చేయకూడదు అన్నప్పుడు వేరే పనికిమాలిన విషయాల గురించి తీసుకుపెట్టాలి. ఓకే, ఆ పనికిమాలిన విషయాలే మన జరిగినటువంటి ఫిల్మ్ అవార్డ్స్ కూడా. ఓకే, అవును, ఫిల్మ్ అవార్డ్స్లో జేవీఎంకి రాలేదు, పుష్ప లాంటి సినిమాలకు వచ్చినాయి, లేదంటే కాశ్మీర్ ఫైల్స్కి దేశ సమగ్రతను భంగం కలిగించిన సినిమాలకు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారు. ఓకే, ఎందుకంటే ఒక స్మగ్లరు, ఒక హంతకుడు, ఒక వెధవలు ఒక ఆదర్శంగా చూపిస్తున్నారు.
చూపిస్తారా ఏదైనా గవర్నమెంట్? లేదు లేదు. వాళ్ళ ప్రజలకు వీళ్ళు మీకు ఆదర్శము అన్నట్టుగా ఆయనకి అవార్డు ఇచ్చారు. ఓకే. గంగూబాయ్ ఏంటి? ప్రాస్టిట్యూట్. అవును. పుష్ప ఏంటి? స్మగ్లర్, హంతకుడు, ఎస్, దొంగ. అవును. వీళ్ళ సమాజానికి ఆదర్శము కాదు. అంటే ఎందుకు ఇచ్చారు అంటే దీని మీద మాట్లాడాలి, అవును. వ్యతిరేకంగానో అనుకూలంగానో. ఎస్. వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాడికి సంతోషమే, బీజేపీ వాళ్ళకి సంతోషమే. ఎందుకు? అసలు విషయం పక్క పోతుంది. ఎస్. వాడి ఉద్దేశం ఏంటిది? వాడి మార్గంలో మనం పోతున్నాం. వాడి ఉద్దేశం ఏంటి? ఈ 4 విషయాల గురించి ప్రజలు ఆలోచించకూడదు. కరప్షన్ గురించి కానీ, అవినీతి గురించి కానీ, పేదరికం గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, లేకుంటే గుండాయుధం గురించి కానీ ఆలోచించకూడదు. పనికి మన విషయం ఆలోచించే సినిమాల గురించి మాట్లాడు, ఆయనకేం ఇబ్బంది లేదు. అవును. ఒకటేసారి ఒక్క దెబ్బతో మణిపూర్ ఇష్యూనే మర్చిపోయినాం అది. సో ఆ విధంగా ప్రజలు ఎప్పుడూ కూడా చిన్న గీత పెద్ద గీత సిద్ధాంతం కాదు బీజేపీది. ఓకే. ఒక గీత ఉంది, ఇది బాగలేదు, ఇది బాగలేదు, చిన్నగా ఉంది, అది దాని అనుకో, లేదా అదే పెద్ద ఇష్యూగా వాడు బాధపడుతున్నాడు అనుకో, దానికన్నా పెద్ద గీత గీస్తే చిన్న గీత అయిపోతుంది. అవును. కాబట్టి అదే విధంగానే ప్రజా సమస్యలను చిన్నది చేయడానికి పెద్ద విపత్తు కలిగించాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు సమస్యలు అన్నీ తీసుకుంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ జరిగితే, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే, జమిలీ ఎన్నికల ద్వారా మెయిన్గా సెంట్రల్ పాయింట్లో అంటే కేంద్రంలో ఉన్నటువంటి సమస్యల మీదే ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా వాటి గురించి ఆలోచిస్తారు. ప్రాంతీయ సమస్యలు కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఇవి కాకుండా ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వం చేయగలిగే లాభాలేంటి, కేంద్ర ప్రభుత్వం చేయగలిగే పనులు ఏంటివి, వాటికి సంబంధించిన బేసిస్లోనే ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. మరి అది మంచిదే కదా? అవును, మంచిదే. ఆ విధంగా అయినా మంచిదే. అయినప్పుడు ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ అనేటివి నామినల్ అయిపోతాయి. ఓకే. అంటే ఏమని, ఇప్పుడు ఎప్పుడైనా కూడా పవర్ కాన్సన్ట్రేట్ అయ్యిందంటే అది హిట్లరిజానికి వెళ్ళిపోతుంది. ఓకే. కాబట్టి ఎప్పుడు ఒక డీవియేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, పవర్స్ విభజన ఉండాలి. కాబట్టి ఈ పవర్స్ స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ తక్కువ ఉండాలి. ఎందుకు అంటే అడ్మినిస్ట్రేషన్, డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తాయి. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. ప్రజలకు డైరెక్ట్గా, ప్రజలకు లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఓకే. మరి దీని మీద ఆజమాయిషి స్టేట్కి ఉండాలా, సెంట్రల్కి ఉండాలా? స్టేట్కి ఉండడం బెటర్. అది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఎక్కువ ఉండాలి. ఓకే. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాల్సింది అది. 1947లో అప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ తక్కువ పవర్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాటిని దుర్వినియోగం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ దుర్వినియోగం చేసేసి ఈ స్టేట్ గవర్నమెంట్ను ఒక కీలు బొమ్మలు వేసి ఆడిచ్చారు. వాళ్ళు కావాల్సిన మినిస్టర్ని పెట్టడం, తీసేయడం, చీఫ్ మినిస్టర్ పెట్టడం, తీసేయడం, చేయడం, వాళ్ళు చెప్పినట్టు వినడం, ఈ విధంగా చేసి వాటిని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ తగ్గించాలి, స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఎక్కువ చేయాలి. ఫెడరల్ స్టేట్ అంటే అమెరికా మాదిరి, అమెరికాలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి స్టేట్స్ మీద తక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ కూడా అదే ఉండాలి. అంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఏమన్నా జమిలీ ఎన్నికలు పెడితే అధ్యక్ష తరహా ఎలక్షన్ల వైపు మళ్లించే అవకాశాలు? మళ్ళీ మంచిది, ఇంకా మంచిది. అధ్యక్ష ఎన్నికలు కానీ డైరెక్ట్ ఎలక్షన్ ఏదైనా ఉన్నా కదా మంచిది. దానివల్ల ఏమవుతా అంటే కరప్షన్ దాదాపుగా 75% తగ్గిపోతుంది. ఓకే. సీఎం డైరెక్ట్గా కానీ ఎన్నుకోగలిగితే ఎమ్మెల్యే పవర్స్, గుండాయిజం మొత్తం తగ్గిపోతుంది. గుండాయిజం అంతా జరిగేదంతా కూడా ఎమ్మెల్యేలు నడిపిస్తారు. ఓకే. ఎమ్మెల్యేలు తారా సీఎం ఎన్నుకోబడాలి కాబట్టి ఎమ్మెల్యే చేసినటువంటి దౌర్భాగ్య పనులన్నింటి కూడా సీఎం చూసి చూడనట్టు ఉంటాడు, ఉండాల్సిందే. అట్లా లేకుండా సీఎంఏ డైరెక్ట్గా ఎన్నికైతే 5 సంవత్సరాల వరకు సీఎంను తొలగించేవాడు ఎవడు ఉండడు. ఓకే.
అప్పుడు వీళ్ళ రాజకీయం కూడా పెరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరికి పవర్స్ ఎక్కడ ఉండే ఇంకా మొత్తం సీఎంఏ తీసుకుంటాడు. అంటే అది ముఖ్యమంత్రులు వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేయడం కానీ చేయొచ్చు. చేసినప్పుడు నువ్వు దుర్మార్గంగా చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ టైం నువ్వు రావు. ఓకే, నీకు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కొత్త సీఎం వస్తాడు. తర్వాత సీఎం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటాడో సీఎంను కవర్ చేయడానికి, సీఎంను అబ్జర్వ్ చేయడానికి ఈ ఎమ్మెల్యేలతో చూసుకుంటూ ఉంటారు. ఓకే, సీఎంను ఎక్కడ కూడా కరప్ట్ కానివ్వరు, వీళ్ళు పట్టుకుంటారు. అవసరమైతే తీసేస్తారు. తీయడం కాదు, వాడు దొంగతనం అంతా బయటపడుతుంటారు. ఓకే, వీళ్ళే ప్రతిపక్ష పత్రులు. వీళ్ళకి ఏం లేదు, తినడానికి ఏం లేదు కాబట్టి వాడు తింటుంటే వీళ్ళు చూస్తూ ఊరుకోరు. ఓకే, కాబట్టి కరప్షన్ తగ్గిపోతుంది. వీళ్ళు సొంతం కరప్షన్ ఏం చేయాలి, వీళ్ళు రిప్రజెంటేటివ్సే ఉండాలి. ఎమ్మెల్యే ఏంటండి, ఎమ్మెల్యే యొక్క పవర్స్ ఏంటి? ఇప్పుడైనా సరే ఎమ్మెల్యే ఏంటి, ఒక నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి కాదు. ఎమ్మెల్యే యొక్క డ్యూటీ ఏంటంటే శాసనాలు తయారు చేయడమే. ఓకే, అంతకుమించి ఏం లేదు, వాళ్ళ పని ఏం లేదు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యే రాజైతే అదే చెప్పేది. ఈ రోజు ఎమ్మెల్యేలు ఒక సామంతరాజులుగా ఉన్నారు. స్టేట్కు చక్రవర్తి సీఎం అయితే ఎమ్మెల్యేలు సామంతరాజులు. అది ఈ రాజరికం నడుస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే ఓన్లీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది, దేశం ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, ఇప్పుడు అదే విధంగా సెంట్రల్ చూసుకుంటే పిఎం చక్రవర్తి అయితే సీఎంలు సామంతరాజులు. ఓకే, అంతే అంతే. బ్రిటిష్ వాళ్ళు ఆ రాజకీయ వ్యవస్థను కూల్చేస్తే మళ్ళీ మనం తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. పేరు ప్రజాస్వామ్యం, నడిచేది రాజరికం. ఓకే, ఈ విషయం ప్రజలకు అర్థమైతే లేదు, మేధావులకు అర్థమైతే లేదు, ఎవరికి అర్థమైతే లేదు. వీళ్ళు ఏమంటున్నారు, నిజంగా మనం ఓటేసి ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? మనకు పని చేసే పని వాళ్ళు. వాళ్ళ జీతం ఇచ్చి పెట్టుకుంటున్నాం మనం. వాళ్ళకి జీతం ఇచ్చేది ఎవరు? ప్రజలు. మనం ఇచ్చే ట్యాక్సులతో వాళ్ళు జీతం తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ పనులు. ఎవరి పనులు? ఓటర్స్ యొక్క పనులు. ఓకే, ఓటర్స్ ఏం చెప్తే అది చేయాలి, అది వాళ్ళ పని. అలా కాకుండా వాళ్ళు రాజులైపోయి వాళ్ళు ఆజ్ఞాపిస్తే మనం చేస్తున్నాం, వింటున్నాం. అంటే మనం రాజులను ఎన్నుకుంటున్నాం, ఓకే, యజమానులు ఎన్నుకుంటున్నాం. అదైతుంది. కాబట్టి ఈ ఆలోచన విధానం మారాలి. ప్రజలు దీంట్లో ప్రధానమైన లోపం ఎవరి దగ్గర ఉందంటే ప్రజల దగ్గర ఉంది. మనం ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటలేము, సక్రమంగా అమలు పరుచుకోవటం లేదు. పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నా మన బుర్రలంతా కూడా రాజరిక బానిసత్వమే ఉంది, అది ఇంకా పోలేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రజాస్వామ్య భావాలను మనము పెంపొందించుకోవాలి. ఓట్ అనేది, ఓట్ అంటే అర్థం ఏంటి? జీవనము సక్రమంగా సాగటానికి కావలసిన నియమ నిబంధనలను నియంత్రించడానికి అవసరమైనటువంటి వాటిని అమలు పరుచుకునే విధానంలో క్రియాశీల భాగస్వామ్యం కలిగి ఉండటం. ఓకే, అంటే క్రియాశీల డైనమిక్ రిప్రజెంటేషన్ లేకపోతే పార్టిసిపేషన్. క్రియాశీల భాగస్వామ్యం కలిగి ఉండాలి. దీంట్లో పరిపాలించుకోవడంలో అంటే నువ్వే పరిపాలించుకుంటున్నావు, ఎవడో పరిపాలించడం కాదు. నువ్వేమనుకుంటున్నావు, పరిపాలకులు బాగలేనంటున్నావు. ఊళ్ళో పరిపాలకుడు నువ్వే, పరిపాలకునివి. ఆ విషయం మర్చిపోతున్నాడు. ఇంకా నేను బానిసనే అనుకుంటున్నాడు, రాజున్నాడు, రాజు కింద మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని వీళ్ళు పెంపొందించుకోవాలి. మేధావులు కానీ, గాయకులు కానీ, కవులు కానీ ఎవ్వరు కూడా ఈ విషయాలు పట్టించుకోవట్లేదు, జనాలకు చెప్పట్లేదు. రెచ్చగొడ్డం, నీ పేదెందురో నీ పీకుడెందురో, ఈ లైఫ్ పాటలు ఎందింది, వాడేంద్రో వాడి పీకుడెందురా, ఇవా రెచ్చగొట్టే పాటలు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, బోటక్ అంటే ఏంటి, పాలన అంటే సీఎం విధులేంటి, వాళ్ళు ఏం చేయాలి, వీటి గురించి అవగాహన ఉండాలి. వాళ్ళతో నువ్వు చేపించుకోవాలి. వాళ్ళు నీ మీద అధికారం చెలాయించడం కాదు, నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలి. అంటే ఆ వ్యవస్థ ఉంటుందంటారా సార్? ఆ వ్యవస్థ రాణిస్తారంట. యూరోప్లో ఉంటుందే కదా.
యూరోప్ అంతా అదే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ కనీసం మాట్లాడితే ప్రశ్నిస్తే రాష్ట్రంలో ఎమ్మెల్యేని ప్రశ్నించినా కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించడం, కుట్టడం, చంపడం లాంటివి చేస్తున్నారు. మీరే అన్నారు రౌడీజం ప్రధాన సమస్య అని. ఈ కాలంలో మరి జమిలీ ఎన్నికల ద్వారా ఒకే దేశం ఒకే ఎన్నిక వస్తే మంచిదే కదా మరి. అదే అప్పుడైనా ఇదే ఉంటుంది కదా, అప్పుడే ఈ వ్యవస్థ మారదు కదా. జమిలీ ఎన్నికలు వస్తే ఈ వ్యవస్థ అంతా మారుతుందా? మారదంటారు. ఈ ఆలోచన విధానం అంతా మారుతుందా? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 2014 కన్నా ముందు వేరే గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఏమన్నా మార్పు వచ్చిందా? రాలేదు. అక్కడ ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు, అక్కడ చంద్రబాబు పోయాడు, జగన్ వచ్చాడు, అక్కడ ఏమన్నా మార్పు వచ్చిందా? లేదు. మన్మోహన్ సింగ్ ఉండే, లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాడు, ఏమన్నా మార్పు వచ్చిందా? అంటే అవినీతి మొత్తం అంతం చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. చెప్పడమే కానీ అవినీతి చేసేది వీళ్ళు కదా. ఓకే. ఇప్పుడు ఎవరైతే అవినీతిని కంట్రోల్ చేయాలనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించామో, అవినీతి కంట్రోల్ చేయండి, అవినీతి లేకుండా చూడండి, పరిపాలన బాధ్యతలు వాళ్ళకి అప్పించారో వాళ్ళే అవినీతి పరులు ప్రోత్సహిస్తే ఇక ఎవరు కంట్రోల్ చేస్తారు? అంటే మళ్ళీ ఇప్పుడు బీజేపీని నమ్మే అవకాశాలు ప్రజలతో ఉన్నాయని చెప్పేసి బీజేపీ మేమే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నాయి కదా. మీరు అంటున్న ఈ విషయాలన్నీ ప్రజలు ఎందుకు ఆలోచించలేరు మరి? చెప్పట్లేదు ఎవరు. పేపర్లు కానీ, టీవీ కానీ, మేధావులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మా జీవితం, మా సుఖమైన జీవితం అంటే చాలు, దానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేసేది, సోషల్ సిస్టాన్ని కంట్రోల్ చేసేది ఏంది? సోషల్ సిస్టాన్ని, సామాజిక వ్యవస్థను కంట్రోల్ చేసేది ఎవరు? బ్రాహ్మణ్స్. ఓకే. బ్రాహ్మణిజం అంటే ఏంటి? ఎక్కువ కులాలు తక్కువ కులాల వారిని శాసించాలి, అధికారం చెలాయించాలి. ఎక్కువ కులాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, తక్కువ కులాలకు ఉండకూడదు. ఎక్కువ కులాలకే హక్కులు ఉంటాయి, తక్కువ కులాలకు ఉండకూడదు. తక్కువ కులాలు ఎక్కువ కులాలను ప్రశ్నించకూడదు అనేది ఒక న్యాయమైనగా సంస్కృతి, సాంప్రదాయం, సనాతనము, ఆచారాలు, వ్యవహారాలు అన్ని గొప్ప పదాలు, దానికి గౌరవమైన గుర్తింపు తీసుకొచ్చి ఇస్తున్నారు. రోజు దాని గురించి పొగినప్పుడు మన బుర్రలు అవన్నీ నిండిపోయినాయి చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ బానిసత్వమే ఉంది మనకు. ప్రశ్నించే అనేటువంటిది మనకు రావట్లేదు. ప్రశ్నించకూడదు అనేటువంటి చిన్నప్పటి నుంచి మనకు ఎడ్యుకేట్ అయిపోయాం. చిన్నప్పుడు ప్రశ్నలు వేస్తే తల్లిదండ్రులకు ఎదవా నోరుమై అన్ని పనికిమాలిన మాటలు అంటే అంటారు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఓటర్లలో మొత్తానికి చాలామంది నిరుద్యోగులు అంటారు, నిరక్షరాస్యులే ఉన్నారు సార్. మరి ఆ నిరక్షరాస్యులకు మీరు చెప్తున్న పాయింట్లు అర్థం చేసుకునే స్థాయి లేనప్పుడు ఆటోమేటిక్గా మా ప్రభుత్వాలు ఇచ్చే విషయాల్లో లేకపోతే మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి వాళ్ళు ఓట్లేసే అవకాశాలు ఉంటాయి. దానికి మనం ఎట్లా చేయగలం? అదే నిరక్షరాస్యులకు బీజేపీ గవర్నమెంట్ లేదా బీజేపీ యొక్క సిస్టమ్ చెప్పే విషయాలు ఎక్కలేవా? ఓకే, వాళ్ళకి అర్థమవుతున్నాయి కదా. మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు అర్థమైనప్పుడు మనం చెప్పేది వాళ్ళకి ఎందుకు అర్థం కావు? అంటే మన దగ్గర లోపం ఉందంటారు. మన దగ్గర చెప్పడం లేదు. ఇప్పుడు ఓటు హక్కు అంటే ఏంటి? మీరు పర్సనల్గా ఎవరిని అడిగి చూడండి, 1% కూడా చెప్పలేదు దేశం మొత్తంలో. అహంభావం కాదు నేను చెప్పేది, ఓకే వాస్తవం. అవును, ఎందుకంటే దాని గురించి ఆలోచన చేయరు. ఇప్పుడు మనకు ప్రియాంబిల్లో పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, జస్టిస్ అనే పదాలు ఉన్నాయి. అవును, వాటికి అర్థం తెలిసే ఎవరికన్నా? మళ్ళీ అదే ప్రశ్న 99.9 జనానికి తెలియదు. మళ్ళీ అందరు చదువుకున్నారు, అందరు ఎడ్యుకేషన్, కానీ అడిగితే చెప్పలేదు. ఓకే, ప్రధాన లోపం ఏంటి మరి? దాని గురించి తెలుసుకోలేకపోవడము. చదువు అంటే ఎందుకోసము? ఉద్యోగం కోసము. ఉద్యోగం కోసం ఉన్నదాన్ని బైహార్ట్ చేయాలా, అప్పచెప్పాలా, పాస్ కావాలి. ఉద్యోగం వచ్చింది, అయిపోయింది. ఎందుకోసం వచ్చింది? సుఖమైన జీవితం గడపడానికి. అయిపోయింది. సుఖమైన జీవితం అంటే ఏం చేయాలా? పిల్లలు కనాలా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా, అయిపోయింది. ఆ టార్గెట్ ఏంది? మనిషి టార్గెట్ ఏంటి? చదువుకోవాలా, ఉద్యోగం సంపాదించాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, పిల్లలకు పెళ్లి చేయాలా, చచ్చిపోవాలా, అంతే, అయిపోయింది.
ఇక ప్రజల సమస్యల గురించి కానీ పాలకులు చేస్తున్న విషయాల గురించి కానీ వాళ్ళకి అవసరమే లేదంటారు. వాళ్ళకే ఉమ్, అది ఎవరైతే ఆలోచన చేయగలరో వాళ్ళ పరిస్థితి. అంటే చదువుకున్న వాళ్ళందరూ ఆలోచన చేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఉమ్, ఈ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇది. ఇంకా చదువులేని వాళ్ళకేంటిది ఏం తెలియదు. వాళ్ళకు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారో దాన్ని గుడ్డిగా అనుకరిస్తారు. ఓకే. చదువుకున్న వాళ్ళు ఎవరైతే గొప్పగా వాళ్ళు, ఎవరైనా నాయకులు వాళ్ళు, లేకుంటే ఎవరైనా పేరు ప్రతిష్టలు గల వాళ్ళు, వాళ్ళను వీళ్ళు గుడ్డిగా అనుకరిస్తారు. వాళ్ళు ఏం చేస్తే చేస్తారు అంతే. ఇప్పుడు మనకు మొన్న కొన్ని రోజుల క్రితం అందరూ ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి, 14 మందితో కమిటీ వేసిర్రు అని చెప్పేసి మనం వార్తలు విన్నాం. ఈ 14 మంది కమిటీ కానీ ఇండియా కూటమి ద్వారా కానీ ఏమైనా రానున్న రోజుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది? మరి జరగవు. ప్రభుత్వాలు మారుతాయి తప్పితే వ్యవస్థలో మార్పులు జరగవు, అభివృద్ధిలో మార్పులు జరగదు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకు కుర్చీ కాల్ చేసి కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అది ఈ 75 సంవత్సరాల యొక్క చరిత్ర మనకు చెప్తుంది. ఓకే. కొత్త ఏం చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళెవ్వరూ కూడా ఒక సిద్ధాంతము, ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గము, స్పష్టమైనటువంటి విధానం చెప్పట్లేదు ఎవరు. వాడు దిగిపోవాలంతే, అంతే అంతే. అదొక్కటే మాటనే ఉంటుంది. నేను వస్తే ఇది చేస్తా అని చెప్పడు. నేను వస్తే ఇది చేస్తా లేదు. వాడు చెడ్డోడు, వాడు అవినీతిపరుడు, వాడు లంచగొండి అనేది చెప్తారు. తనేం చెప్తాడు చేయడు. తను చెప్పేది అంత, తను చేసేది చెప్పడు. అప్పుడే ఓకే. అంటే మరి ఆ కుర్చీని కూర్చుంటా అంతే. ఇప్పుడు ఈ జమిడి ఎన్నికలతోని రానున్న రోజుల్లో ఎలక్షన్లు చేయడం అనేది సాధ్యమవుతుంది సార్? అసలు సాధ్యం కాదు. ఎందుకంటే అంత స్టాఫ్ లేదు, అంత అవకాశం కూడా లేదు. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ అయింది ఒక స్టేట్ గవర్నమెంట్కు. మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ ఎలక్షన్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే 1967 నుండి వచ్చి ఈ ఈ రకమైన ఎలక్షన్ల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య ఇదే. కొన్ని అంటే కొంతమంది దిగిపోవడము, మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడము, వీళ్ళకి 5 సంవత్సరాలు ఆగాలి లేదని 3 సంవత్సరాలు ఆగాలి అని అంటే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేది జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ల పేరుతోనే రాష్ట్రపతి పాలన ఏమైనా విధిస్తే ఏమవుతుందంటే రాష్ట్రాల అధికారాలను కేంద్రం కబలించడం అవుతుంది. ఓకే. అంటే నువ్వు ఏదో కారణం చూపించి రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి తీసుకుపోతావు, నీ దగ్గర పెట్టుకుంటావు, 5 ఏళ్ళ వరకు నీవే పెట్టుకుంటావు, అసెంబ్లీ ఎన్నికల్లో అంటావు. దానివల్ల ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా. మన ఇలాంటి వాళ్ళు మొత్తం దేశానికంతా కూడా స్టేట్ కూడా వీళ్ళే పరిపాలిస్తే ఇక ప్రజలు ఏం కావాలా? ఓకే. 300% నిత్యావసర ధరలు పెరిగాయి, 300%. ఓకే. మొన్న రాఖీ పండుగ రోజు 200 రూపాయలు గ్యాస్ బండ ధర తగ్గించింది కదా సార్? అవును, తగ్గిస్తారు. అది జిమిక్స్ ఉంటాయి కదా, ఎలక్షన్ కోసం జిమిక్స్ చేస్తారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? రీజన్ చెప్పాలా ఎందుకు తగ్గించారు? ఏమన్నా పెట్రోలియం రేట్ తగ్గిందా? పెట్రోలియం రేట్ తగ్గిందా? తగ్గలేదు. తగ్గలేదు. మరి ఎట్లా తగ్గించావు? చమురు ధరలు తగ్గలేదు. ఎట్లా తగ్గించావు మరి? అంటే ఉద్దేశపూర్వకంగానే పెంచావు అని అర్థమవుతుంది కదా. మోసం కదా, వచ్చి మోసం తెలుస్తుంది కదా. దీన్ని బట్టి అయినా ప్రజలు అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా చేస్తే 60 రూపాయల కన్నా పెట్రోల్ ఎక్కువ రాదు రేట్. 110 రూపాయలు నడుస్తుంది. 32 లక్షలు ఈ యొక్క 8 సంవత్సరాల్లో ఓన్లీ పెట్రోల్ మీద 32 లక్షల కోట్లు బీజేపీ గవర్నమెంట్ జమ చేసుకున్నది. ఓకే. ఓన్లీ పెట్రోలియం. ఏం చేశారు ఆ డబ్బులు? ఏమో తెలియదు అంతే. ఇప్పుడు మీరు అంటున్నట్లు ఆ జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు అన్నట్టు అంటున్నారు కదా. అంటే ఏ రకమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది జమిలీ ఎన్నికలు పెడితే? అదే చెప్పేది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవు. ఓకే. స్టేట్ గవర్నమెంట్ లో ఒప్పుకోకపోవడం, కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, రాజ్యాంగ పరంగా దానికి అవకాశం లేదు. అంత ముందు ఉన్నాయి కదా సార్ ఉన్నది. పెట్టాము పెట్టిన తర్వాత ఒక
10సారి 52లో అయినప్పుడు 57లో అన్ని జరగాలి కదా, మళ్ళీ ఎందుకు జరగదు? 67 వరకు జరగాల, మళ్ళీ తర్వాత ఎందుకు జరగలేదు? మరి తర్వాత నువ్వు సపరేట్ ఎన్నికలు ఎందుకు పెట్టారు అప్పుడే? పెట్టలేదు కదా, మీ ఇష్టం కాదు కదా, ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు. దీనివలన పెద్ద లాభం లేదు, పెద్ద నష్టం లేదు, దీంట్లో ఒరిగేది ఏమి లేదు. జమిలీ ఎన్నికలు జరగటం వలన ఉపయోగం లేదు, జరగకపోవడం వలన నష్టం లేదు. అనవసర టైం వేస్ట్, జనాన్ని పక్కదారి పట్టించి అనవసర విషయాల గురించి ఆలోచన చేయటం, టైం వేస్ట్ చేయడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా ఈ వచ్చే 5 రాష్ట్రాల్లో ఎన్నికలలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్ననే కర్ణాటక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ గెలిచింది. రానున్న 5 రాష్ట్రాల ఎలక్షన్లలో కూడా ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరగడం దేశానికి నష్టం, అంటే బీజేపీకి నష్టం చేకూరుస్తుందనే ఆలోచనతోనే జమిలీ ఎన్నికల నినాదం తీసుకొచ్చిర్రా? అసలు ఈ ఈ యూసీసీ తర్వాత లేదంటే రాఖీ పండుగ రోజు గ్యాస్ బండ తగ్గించిన వాటి గురించి చర్చ ప్రజల్లో బాగా విస్తృతంగా జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా దీన్ని తీసుకోవడం ద్వారా మీరు అన్నారు కదా ఇంతకుముందు పక్కదారి పట్టించడం కోసమే అని చెప్పేసి. అవును. ఇప్పుడు ఏ విషయం కోసం అనండి? జనరల్గా ఎవరంటే ఎవరి అధికారాన్ని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు, అంతకుమించి ఏం లేదు. ఇది అధికారం సంపాదించుకునేటువంటిది, కాపాడుకునేటువంటి గేమ్. ఓకే. ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఎవరు కూడా ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు, ప్రజలకు ప్రయోజనం కలిగించాలని కోరుకోవట్లేదు. అధికార పీఠంలో ఎవరు కూర్చోవాలి అన్న దాని మీదనే వీళ్ళకు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. దానికోసమే వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు యూసీసీ అంటారు, వీళ్ళు కాదు అంటారు, వాళ్ళు జమిలీ అంటారు, వీళ్ళు కాదు అంటారు, అంతే. దీనివల్ల ఏంటిది? ప్రజలకు ఒరిగేది ఏం లేదని ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాము. ప్రజలు ఈ విషయాల గురించి ఆలోచన చేయకూడదు. ప్రజలు ఎప్పుడే కానీ ఒక ఓటరుగా ఆలోచన చేయాలి. లేకపోతే చంద్రబాబు లాగానో, మోడీ లాగానో, జగన్ లాగానో, కేసీఆర్ లాగానో వాళ్ళ పరకాయ ప్రవేశం చేసి ఆలోచన చేయకూడదు. ఓకే. వీళ్ళు ప్రజలు ఏంటంటే వీళ్ళు చంద్రబాబు అయినట్టు, వీళ్ళు మోడీ అయినట్టు, వీళ్ళు కేసీఆర్ అయినట్టు మాట్లాడతారు. నువ్వు ఒక నువ్వు ఓటరుగానే ఆలోచన చేయాలి. అంటే ఏం ఆలోచన చేయాల్సి ఉంటుంది ప్రధానంగా? నీదేంది? నీ ప్రాబ్లం ఏంటి? చెప్పాము ఇంతకుముందు. నీ ప్రాబ్లం ఏంటిది? ఓటర్ యొక్క ప్రాబ్లం ఏంటిది? పేదరికం, నిరుద్యోగము, అంటే ఈ సమస్యల ఇవే గురించి ఆలోచన చేయాలా? ఏమి ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు బతకాలి? ఎందుకు సుఖంగా బతకకూడదు? మనం పుట్టినందుకోసం సుఖంగా బతకడానికి కోసం పుట్టాము. ఓకే. సౌకర్యవంతంగా బతకాలి, ఎవరికి ఇబ్బంది కలిగించని విధంగా బ్రతకాలి. దాని మీద మన దృష్టి ఉండాలి. పరిపాలన ఏంటిది? పరిపాలన ఎవరి మీద పరిపాలన చేస్తావు? ప్రజాస్వామ్యం వచ్చేందుకోసం. రాజరికం ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పరిపాలన చేశారు, అది పోయింది, పనికిరాదు అని చెప్పి దాన్ని తొలగించేసాము. ప్రజాస్వామ్యం వచ్చింది, ఇంకా పరిపాలన ఒకరి మీద అధికారం చెలాయిస్తావేంటి? తప్పు కదా. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఉండకూడదు, అధికారం అనే మాట ఉండదు. మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, తప్పది. ఆ మాటనే తప్పు. ప్రజలు ఆలోచించింది సుఖమైన జీవం, సౌకర్యవంతమైన జీవితం గురించి ఆలోచన చేయాలి. హాయిగా నువ్వు సుఖంగా బతకడానికి కాకుండా ఎవడో వాడి అధికారంలో కూర్చోవాలి, వాని కోసం నువ్వు జెండాలు మోస్తా అంటావేంటి? కరెక్ట్ కాదు కదా. ప్రజలు తప్పు ఇందులో. 90% తప్పు ప్రజలది. పాలకులు ఇప్పుడు పరిపాలన చేస్తున్న వాళ్ళది కాదు. పాలకులు మంచోళ్ళే అంటారు. మంచోళ్ళు కాదు, వాళ్లకు వాళ్ళ ప్రయోజనాలను కాపాడడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. ప్రజలేమో అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నీ ప్రయోజనాల కోసం నువ్వెందుకు చేయవు? నువ్వు వాని ప్రయోజనాల కోసం నువ్వెందుకు పనిచేసావు? వాళ్ళు తప్పో ఒప్పో వాళ్ళకి మాకు దీనివల్ల లాభం వస్తుంది కాబట్టి చేసుకుంటున్నారు. మరి నువ్వు నీ కోసం చేసుకోవాలి కదా. నీ ఆకలి తీరాలంటే నువ్వే భోంచేయాల, వేరే వాడు భోంచేస్తే కుదరదు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? బాధ్యత. ప్రజాస్వామ్యం అంటే బాధ్యత. అంటే నీ బ్రతుకు, నీ జీవనాన్ని సౌకర్యంగా నడుపుకునే బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు, ఎవరు తీసుకోవట్లేడు. నువ్వు ఎవరికో ఇస్తున్నావు.
అంతే కదా. అది తప్పు, వాడు ఎందుకు చేస్తాడు? అంతే కదా. కాబట్టి ప్రజలు దీంట్లో ఆలోచించాలి. మనం చెప్పాల్సింది ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. Yes. చేయలేదు, ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాలి. మీడియా పని అది. ఎవరు చేయకపోతే ఇట్నే ఉంటారు, కష్టాలు అనుభవిస్తారు, కష్టాల్లో పుడతారు, కష్టాల్లో పెరుగుతారు, కష్టాల్లో చచ్చిపోతారు, అంతే. ఓకే, అవండి. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు రాజ్యాంగం ప్రకారంగా అడ్డుపడేటువంటి అంశాలు ఏమి లేదు. రాజ్యాంగం అడ్డుపడదు, రాజ్యాంగం దాన్ని సమర్థించదు. అంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల ఎలక్షన్ సంబంధించిన విషయంలో 5 సంవత్సరాలు చేయాలి అనేది స్టిపులేటెడ్ టైం అనేది రాజ్యాంగం ఉంది. అది ఎప్పుడు జరగాలనేది లేదు. ఓకే, దానికి ఏం సంబంధం లేదు. అంటే రాష్ట్రాల హక్కుల్ని అదే చెప్పేది, రాష్ట్రాల హక్కులు పెరగాలి, ఓకే, కేంద్ర హక్కులు తగ్గాలి. ఓన్లీ సెంట్రల్ సర్వీసెస్ మాత్రమే కేంద్రం దగ్గర ఉండాలి, మిగిలిన వాటిని ఉండకూడదు. దీంట్లో అవేర్నెస్ పెరగాలి జనాలకు. స్టేట్ గవర్నమెంట్ కూడా అవేర్నెస్ పెరగాలి. అంటే వాళ్ళు ఒక వద్దు అంటే వద్దు అంటారు, కానీ ఎందుకు వద్దు అనేది వాళ్ళు కూడా చెప్పరు. కాబట్టి సామాన్య జనం ఈరోజు దాపరికం ఏమి లేదు. నువ్వు తెలుసుకోవాలంటే ప్రతి విషయము నీకు తెలుస్తుంది. అవును, అన్ని విషయాలు ఓపెన్గా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవడానికి నువ్వు బద్దకించి సోమరిగా మారి ఎవడో చేయాలంటే ఎందుకు చేస్తారు? ఓకే సార్, ఇప్పుడు అంటే ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు 1967 నుండి కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుండి ఆ రామ మందిరం పేరుతోన, లేదు అని అంటే మొన్నటికి మొన్న ఏంటి ఎన్ఆర్సీ సిఏఏ పేరుతోని కానీ రాజకీయాలు మారుస్తూనే ఉంది. రామ మందిరం అయిపోయింది, ఎన్ఆర్సీ అయిపోయింది, దానికి వ్యతిరేకత రావడం వల్ల యూసీసీకి పోయింది, యూసీసీ ద్వారా మళ్ళీ ఇప్పుడు జమిలీ ఎన్నికలకు వచ్చింది. ఇన్నిసార్లు ఇంత జరుగుతున్నా మీరు అంటున్న మీడియా కానీ, మీరు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు వీటిని విప్పి చెప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు వేస్తున్నటువంటి సమస్యల్ని మనం భుజానెత్తుకొని పోతున్నాం తప్ప, ఎందుకు మేధావులు కానీ, బహుజన సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అన్ని పార్టీలు కానీ ప్రధానంగా బీజేపీ కావాలని చేసుకుంటూ వస్తుంది, ఇది దీని వెనకాల మతలబ్ ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నాయి? మరి ఎందుకు అంటే బేసికల్గా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ప్రాంతీయ పార్టీలు ఏదే కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణ మత మనువాద పార్టీలు. ఓకే, ఇట్లా ఉండేదంతా ఒకటే. ఇవన్నీ కూడా ఒక చెట్టు కొమ్మలే లేదా ఒక చెట్టు కాయలే, తేడా ఏం లేదు. కొంచెం డీవియేషన్, కొంచెం తేడా ఉంటుంది, కానీ అన్నిట్లో ఉండేది ఒకటి. అంటే వీళ్ళలో ఉండేదంతా కూడా బ్రాహ్మణ సంస్కృతి. బ్రాహ్మణ సంస్కృతి ఇందాక చెప్పుకున్నాం. ఏంటిది? ఉన్నతులైన వారు ఉత్తమమైనటువంటి వారిని అనుభవించాలి, నిమ్నులైన వారు నిమ్న స్థాయిలో ఉండాలి అనేది. అది వీళ్ళ సిద్ధాంతం, అది సనాతన ధర్మం. రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, పురాణాలు కానీ, వేదాలు కానీ చెప్పేది ఇదే. వాటి సారం ఇదే. ఓకే, వాటిని పవిత్ర గ్రంథాలుగా అందరూ గౌరవిస్తారు. అవును, అంటే ఆ సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకున్నట్టే, ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే. ఆ సిద్ధాంతం వలన ఎవరికి లాభము, ఎవరికి ఉపయోగము? ఉన్నత కులాలు. కాబట్టి భారతదేశ చరిత్రంతో చూసినప్పుడు పరిపాలనా స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నత కులాలే ఉంటాయి. ఉన్నత కులాలే అంటే పై కులాలే ఉంటాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళే ఉంటారు. అది ఏదో పార్టీలు వేరే ఉండదు. వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు, కొట్టుకునవచ్చు, తనుకోవచ్చు, కానీ వాళ్ళే ఉంటారు. అవును, ఎందుకు అంటే ఈ లోన ఉన్నటువంటి సారాంశం, సిద్ధాంతం ఒకటే. అదే బ్రాహ్మణ మత ధర్మము. దానికి రకరకాల పేర్లు. బేసికల్గా బ్రాహ్మణ మతమే అంటారు దీన్ని. ఎందుకంటున్నాము బ్రాహ్మణ మతం అని? ఇది బ్రాహ్మణుల యొక్క ప్రయోజనాలు కాపాడుతుంది. ఓకే, బ్రాహ్మణులు సర్వోన్నతులు, బ్రాహ్మణులు ఆధిక్యులు, మనుషులందరికల్లా శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరై అంటే బ్రాహ్మణులని వాళ్ళే స్పష్టంగా రాసుకున్నారు. అవును, వేదాల్లో ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు. కాబట్టి
దీనివల్ల మొట్టమొదటి ప్రయోజనం ఏంటిదని బ్రాహ్మణులు వాడే సర్వశ్రేష్ఠుడు. బ్రాహ్మణుల కాళ్ళే బ్రాహ్మణేతరులు మొక్కాలు, కానీ ఏ బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరుడి కాళ్ళు మొక్కడు. ఎస్, ఇది ఎక్కడ చూస్తున్న విషయం. అంటే ఏమని? సర్వోన్నతుడు. బ్రాహ్మణులు సర్వోన్నతులు. బ్రాహ్మణులే ఉన్నతమైన వాడిని, ఉత్తమమైన వాడిని అధిక సంఖ్యలో పొందుతున్నారు. మిగిలిన వాళ్ళంతా బ్రాహ్మణులు చెప్పినట్టుగా ఉండాలి. ఓకే, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఎవరు ఉండలేరు, సస్టైన్ కాలేరు అని లేటెస్ట్గా ఎవడు బృహద్దతుని కాలం నుంచి, అంటే బీసీ 1815 నుంచి ఓకే, లేటెస్ట్ 1674 శివాజీ వరకు కూడా బ్రాహ్మణులు ఎదిరిస్తే అంతమైపోతారు. బ్రాహ్మణులు చెప్పినట్టే వినాలి, ఇంటనే నిలబడతారు. ఆ శిష్టాన్ని బ్రాహ్మణులు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, కాబట్టి ఈ బ్రాహ్మణ వ్యవస్థలో ఏమాత్రం మార్పుకు ఒప్పుకోరు. ఓకే, కాబట్టి అందరూ కూడా ఆ విధంగానే ఉంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు, కానీ వాళ్ళంతా చేసేది ఇదే. అందుకోసమే ఈ అసలు విషయం చెప్పరు. ఓకే, ఒట్టి కుర్చీల కోసం కొట్లాడతారు. అది అది ఇప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం సార్, ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అని నినాదంతో అంటే జనాభాను తగ్గించే ప్రయత్నం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినప్పుడు కేవలం సౌత్ అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే దాన్ని పాటించి చాలామంది జనాభా తగ్గింపు కోసం ప్రయత్నం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అది కనబడలేదు. దానివల్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ లాంటి రాష్ట్రాలను తీసుకున్నట్లయితే ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నది. రేపటి రోజున ఇదే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే డీలిమిటేషన్ పేరుతోని ఎంపీ సీట్ల పెంపు కానీ అవన్నీ చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తగ్గించి అక్కడ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయో అంతే, మా అంటే 1-2 పెరుగుతాయి కావచ్చు, కానీ అక్కడ 20-30 పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. దాని ద్వారా ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం అంటే అక్కడ గెలిచిన ఎంపీలతోని రాజ్యంలో అధికారంలోకి వచ్చి వీరి మీద వాళ్ళ ప్రభావం చూపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటుంది. దాంతో పాటుగా ఆ ప్రయోజనంతో పాటుగా వాళ్ళ వినాశనానికి వాళ్ళే బీజం వేసుకున్నట్టు. ఓకే, అంటే ఏ రకంగా జరుగుతుంది? సౌత్ సపరేట్ అవుతుంది. సపరేట్ ఉద్యమం అవసరం లేదు. ఈరోజు ఎవరు కూడా ఇతరుల యొక్క ఏకచిత్రాధిపత్యాన్ని అంగీకరించే పరిస్థితి లేదు ప్రపంచం. లేనప్పుడు ఎన్ని రోజులు తల ఉంచుకున్నట్టు సౌత్ ఇండియా ఉండరు. ఎందుకంటే సౌత్ ఇండియాలో అందరూ కూడా ఇండిపెండెంట్ పార్టీస్ వచ్చినాయి. కేసీఆర్ ఇండిపెండెంట్, జగన్ ఇండిపెండెంట్, స్టాలిన్. కాబట్టి వీళ్ళు ఒప్పుకోరు. మేము మీ తల ఎందుకు ఒప్పుకోవాలి? మాకు ఇచ్చి సపరేట్ అవుతాం అంటే భారతదేశం ఉన్నటువంటి ఏరియా వైశాల్యం ఎంత ఉందో అదే ఏరియాలో యూరోప్లో 17 దేశాలు ఉన్నాయి. అంటే భారతదేశానికి ఈ యొక్క ఏరియాలో యూరోప్లో 17 దేశాలు ఉన్నాయి. అంటే 17 దేశాలు కావచ్చు మరి ఇండియా ఇప్పుడు. అందుకని ఎక్కువ కావచ్చు అవుతుంది. అది మీరు వీళ్ళగానే నొక్కి పెడితే ఏమవుతుంది అంతే. అంటే జరిగే ఒక డీలిమిటేషన్ పేరుతోని ఆ విధంగా చేస్తే ఈ విధంగా ఖచ్చితంగా జరుగుతుంది, స్పీడప్ అయిపోతుంది. ఒక విధంగా మేలు చేసినట్టు అవుతుంది. బీజేపీ వాళ్ళు సౌత్ ఇండియన్కు మేలు చేసినట్టు అవుతుంది. అంటే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మేలు తీసుకొస్తే కూడా కష్టమవుతుంది కావచ్చు, కానీ సపరేట్ అవుతుంది. సౌత్ ఇండియా సపరేట్ అవుతుంది. ఇది మంచి దేశంగా మారిపోతుంది. ఓకే, అంటే ఈ జమిలీ ఎన్నికల మీద ఒక్క మాట అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, జనాలకు మీడియా చెప్పట్లేదు, రాజకీయ నాయకులు చెప్పట్లేదు, టీచర్లు చెప్పట్లేదు, అధికారంలో ఉన్నటువంటి అసలే చెప్పరు. ఈ జమిలీ ఎన్నికలు దానికి ముందు తీసుకొచ్చిన యూసీసీ కానీ వీటన్నిటి మీద ఒక్క మాటలో జనాలకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి సార్? ఏం లేదు, ఈ విషయాల గురించి జనాలు ఆలోచించడం మానేయాలి. ఈ విషయాలను పట్టించుకూడదు. వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయము ఆ 4 పాయింట్లే. ఓన్లీ మనం ప్రశ్నించాల్సింది నిత్యం నిరుద్యోగం గురించి, నిరుద్యోగం, పేదరికము, నిరుద్యోగము, కరప్షన్, అవినీతి, గుండాయిజం, వీటి గురించే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవే. జమిలీ ఎన్నికల వల్ల వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. యూసీసీ వల్ల వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుండా
అనవసరంగా బుర్ర పాటు చేసుకుండా ఈ విషయం మీద ఆలోచన చేయాలి. జనాలు ఎవరైతే నీకు ఓటు అడగడానికి వస్తారో వాళ్ళని అడగాలి, అయ్యా మా పేదరికాన్ని మీరు ఎలా పోగొడతారు, ఎస్, మా నిరుద్యోగాన్ని మీరు ఎలా పొరగొడతారు, దానికి మీరు హామీ ఇవ్వండి, మేము ఓటేస్తాం. అది ఫైనల్ అంటారు. ఫైనల్. సార్ దీంట్లో నాకు తెలిసినంత వరకు ఈ 4 సమస్యలకు పరిష్కార మార్గము, సులభమైన పరిష్కార మార్గం ఒకటి ఉన్నది, భూమి జాతీయీకరణ. ఓకే, అది ప్రభుత్వాల వలన అవుతుంది మరి? ఎందుకు ప్రభుత్వాలు ఏం చేసేది? నువ్వు చేసుకోవాలి. నీకు ఓటక్కిచ్చేది ఎందుకోసము? నీకు ఓటక్కిచ్చేది ఎందుకోసము? ఏమో అసలు ఓటక్కి ఎందుకు ఇచ్చిండు, ఓటు ఎందుకు వేస్తున్నావు అనే విషయం కూడా అదే చెప్పాలి. నీ ఓటక్కి ఇచ్చింది కాబట్టి నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడం కోసమే ఓటక్కి ఇచ్చారు. అది ఏ విధంగా బాగవుతుంది? భూమి జాతీకరణ చేస్తే నిరుద్యోగం ఉండదు, అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి. భూమి జాతీయం చేస్తే కరప్షన్ ఉండదు. ఓకే, జాతీయం చేయటం అంటే అర్థం ఏంటి? ఆ భూమి అనేది ఆస్తిగా ఉండదు. భూమి నాకు 100 ఎకరాలు ఉన్నది, 200 ఎకరాలు ఆస్తి హక్కు కాదు. నీకు అమ్మడానికి కొనడానికి ఉండదు, ఓన్లీ అనుభవించడమే. నీకు ఆస్తి హక్కే లేకుంటే నువ్వు కరప్షన్ చేసి డబ్బులు సంపాదించుకొని ఏం చేసుకుంటావు? చేసుకోలేదు. ఇప్పుడు దాదాపు అందరు సంపాదించినంత భూమి ఎందుకు పెడతారు రియల్ ఎస్టేట్ కాబట్టి భూమి రేట్లు పెరుగుతున్నాయి. అవును, కాబట్టి కరప్షన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే భూమి జాతీకరణ చేస్తావో భూమి కరప్షన్ తగ్గిపోతుంది. భూమి అంతా తరిగినాక ఖచ్చితంగా ప్రతి వాళ్లకు భూమి చేసుకోవడానికి నీకు దొరుకుతుంది. ప్రతి గ్రామం పని చేసుకోవడానికి దొరుకుతుంది. పని చేసుకోవడం కాదు, చేస్తూ దీని మాదిరి నోటిఫికేషన్ ఇస్తారు. ఉద్యోగాలకు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారో గ్రామానికి కూడా నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ 3000 గ్రామాలు ఉంది, ఎకరాలు ఉంది ఒక గ్రామంలో, ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి, నోటిఫికేషన్ ఇస్తారు. వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చేసుకుంటే ఏం చేస్తారు? 60% అప్లై చేస్తారు, 40% అప్లై చేయరు. ఎందుకంటే 40% ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా? చేయరు. ఆ 60% అందరికీ దొరుకుతుంది, 3 ఎకరాల పైన దొరుకుతుంది, బతుకుతారు. మిగిలిన వాళ్ళకి ఏం చేస్తారు? 60% పోతారు, 40% అంటే 40%లో అందరు ఉద్యోగాలు చేయరు. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, కొంతమంది పరిశ్రమలు పెట్టుకుంటారు, మిగిలిన వాళ్ళు ఉద్యోగస్తులు, అందరికీ దొరుకుతుంది. అంటే పని లేకుండా పేదరికంలో ఎవడు ఉండరన్నమాట. పని ఉండేదంటే వాళ్ళు కనీసం వాళ్ళ బతుకుదీరని వాళ్ళు చూసుకున్నట్టు. ఇప్పుడు ఇండస్ట్రీగా డెవలప్ అవుతుంది. ఈ రోజు ఏం చేస్తున్నామంటే మనము ఉపయోగించే వస్తువులు ఒక్కటి కూడా మనం తయారు చేసుకుంటలేము, అన్నీ ఇంపోర్టెడే. ఓకే, ఎప్పుడైతే భూమి జాతీకరణ చేస్తుందో అప్పుడు ఈ చదువుకున్న వాళ్ళకు ఏం చేయాలి? అప్పుడు స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీలో స్పేస్ ఉంది, పెట్టుకుంటారు. ఒక్క రెడ్మీ ఫోన్తోనే కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి తయారు చేసుకుంటే మన దగ్గర. ఆ విధంగా ఇండస్ట్రీస్ పెరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? మన యొక్క జీడిపి పెరుగుతుంది. ఓకే, దేశం సంపన్న దేశంగా మారిపోతుంది. ఇప్పుడు దేశం ఎట్లా ఉంది? 195 దేశాలలో మన దేశం యొక్క స్థానం ఎంత ఉందంటే 139. అంటే వెనుక నుండి లెక్క పెట్టుకోవాలి. 195 దేశాలు ఉంటే అందులో 135వ స్థానం, అదమ్మ స్థాయి. వెనుక నుండి 40వ స్థానం అనుకోవాలి. అది 90 లక్షలు కూడా లేదు. ఏది? ఇజ్రాయెల్, అది 22వ స్థానం. 90 లక్షల పాపులేషన్ లేదు, 1 కోటి మంది కూడా లేరు కనీసం. మనకన్నా ఇండియా కన్నా 142 రెట్లు చిన్నది ఏరియాలో. ఓకే, కానీ ఎక్కడుంది? 22వ స్థానంలో ఉన్నది. మనం ఎక్కడ ఉన్నాం? ఇంత సిగ్గుపడాల్సిన విషయం ఇది. కానీ ఎవరు ఆ విషయం గురించి ఆలోచన చేయరు. ఏమనంటే ఆ దేశాన్ని అవమానిస్తున్నావా అంటారు. దేశం 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 అంతే. నీ దేశం అంత అదొస్తాయంటే నీకు అవమానం కలిగిస్తలేదా?
నా దేశము 170 స్థానంలో దిగజారిందంటే మనం అవమానం సిగ్గుపడాల్సిన విషయం కాదా? 100%. మరి వెనక్కి తీసుకోబోతున్న నాయకుల పట్ల కూడా సిగ్గుపడాల్సింది. నాయకులు కాదు, నువ్వు నాయకులు పైనుంచి కూడా వాళ్ళు ప్రజల నుంచి వస్తారు. ఎస్, నువ్వు మారకుండా నాయకుడు ఎట్లా మారుతాడు? నాయకుల తప్పు కాదు, ప్రజలే తప్పు. ప్రజలే. నువ్వు కరెక్ట్ ఉంటే నాయకుడు కరెక్ట్ ఉంటాడు. అసలు నాయకుడు అనే మాటనే రాంగ్. ఓకే, నాయకుడు అంటే మని నువ్వు ఎదవని అర్థం. నాయకుడు ఉన్నాడు, మనకు ప్రతినిధి ఉంటారు, నాయకుడు ఉండడు. అంటే అందరూ నాయకులు కావాలి, అందరూ ఎదగాలి. తప్పది, అది రాజరిక మాట. అది నాయకుడు అనేది అంటే మన బహుజనవాదులు కూడా అదే మాట అంటారు. అది తప్పనేది, అవగాహన లోపము. ఈ పదాలన్నీ కూడా మనవాద పదాలు. ఓకే, చదవరు, ఇష్ట చదవరు, ఏది చదవరు. మనం నాయకుల ఎదగాలి, మనం పాలకులం కావాలి అంటే మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, మంచి పదవులు ఉన్నారు, మంచి సంపాదించుకున్నారు, కోట్లు కూడా పెట్టుకున్నారు. మనం కూడా సంపాదించుకుందామనే ఆలోచనే తప్ప వేరేది కాదు. బహుజనులైనా ఎవరైనా కూడా వాళ్ళ మాదిరి మేము కూడా కోట్లు సంపాదించుకోవాలి అదే, కానీ ప్రజలు బాగుపడాలని కాదు. ఇది ఎక్కడ లోపం ఉందంటే ప్రజల లోపం ఉంది, మనం ఆలోచించలేదు. అంటే ఇప్పుడు నాయకులుగా చలామణి వాళ్ళు చెప్పకపోయినా మేధావులు అనే వాళ్ళు చెప్పాలి, వాళ్ళ బాధ్యత అది. కానీ చెప్పట్లేదు. ఏమనంటే కోపం, ఒకరు మాట్లాడితే ఇంక అందరికి కోపం వస్తుంది. సరే, ఎవరు కోప్పడ్డా ఎవరు ఏమనుకున్నా చెప్పాల్సిన బాధ్యత మనది, మనం చెప్తాం. ఓకే సార్, వాళ్ళు ఇంటి వినకపోతేనేని అది వాళ్ళ ఇష్టం, చెప్పడం మన వంతు మనది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా విషయాల్ని చెప్పారు. ఇది జమిలీ ఎన్నికల పేరుతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది. దానికి ముందు యూసీ తీసుకురండి, దానికి ముందు ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ ఏదైనా కానివ్వండి, ప్రజలు ఆలోచించాల్సింది ప్రభుత్వాలు తీసుకొచ్చే విషయాల గురించి, లేదంటే రాజకీయ ఆలోచనల గురించి కాదు. పేదరికము, నిరుద్యోగము, అవినీతి, రౌడీయిజము, ఈ 4 అంశాలు దేశాన్ని పట్టి పీడిస్తుంటే ప్రజలు ఈ 4 అంశాల గురించి ఆలోచించకుండా తీసుకొచ్చేటువంటి ముచ్చట్లే ఈ జమిలీ ఎన్నికల లాంటి ముచ్చట్లు అని చెప్పేసి సిఆర్ శేఖర్ సార్ అభిప్రాయం చెప్పారు. నిజంగానే మనం కూడా ఈ 4 అంశాల పట్ల ప్రతినిత్యం మాట్లాడుతూ పోతే తప్పకుండా ఈ ఎన్నికలు, ఎన్ఆర్సీలు, సిఏఏల పేరుతోనే రాజకీయ కాలక్షేపం చేసేయడం ప్రభుత్వాలు కూడా మానుకొని, రాజకీయ పార్టీలు కూడా వాటి గురించి విశ్లేషించడం పక్కన పెట్టేసి తప్పకుండా మీరు ఈ 4 అంశాల మీద ఆధారంగా రాజకీయాలు మాట్లాడినా ఏం మాట్లాడినా వీటిని బేస్ చేసుకొని మాట్లాడితే మారుతుంది. తప్పకుండా దేశం మార్చే అవకాశం ఉంటుంది, మారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు భూమి జాతీయకరణ జరగడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది, జీడిపి పెరుగుతుంది అని చెప్పేసి చాలా విషయాల్ని మనం చెప్పడం జరిగింది. మనం కూడా ఈ జమిలీ ఎన్నికల పేరుతోనో, లేదంటే ఎన్ఆర్సీ సిఏఏ పేరుతోనో, లేకపోతే యూసీసీ పేరుతోనో మనం ప్రశ్నించాల్సిన విషయాన్ని పక్కన పెట్టి అడ్డదిడ్డంగా రాజకీయాలు చేస్తూ రాజకీయాల వైపు పోయి అడ్డదిడ్డమైనటువంటి విషయాల మీద మన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.